గుజరాత్ లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసేసింది. పత్తా లేకుండా పోయే కాంగ్రెస్ ఆప్, నామమాత్రపు పోటీ కూడా కనీసం ఇవ్వలేకపోయే కాంగ్రెస్ ఆప్ పార్టీలు. 15 కార్పొరేషన్లు బీజేపీ వశమైపోయాయి. మున్సిపాలిటీలో పూర్తి ఆధిపత్యం చలాయించింది. 15 మున్సిపల్ కార్పొరేషన్లు 1044 సీట్లకు గాను 856 సీట్లు కైవసం చేసుకుంది బీజేపీ. అహ్మదాబాద్, సూరత్ కార్పొరేషన్లో ఇక ఏకపక్ష విజయం సాధించింది. రాజ్కోట్, వడోదరా, భావ్నగర్లో పోటీ ఇవ్వలేకపోయాయి కాంగ్రెస్ ఆప్ పార్టీలు. 84 మున్సిపాలిటీల్లోని 2030 వార్డుల్లో బీజేపీకి 1791 వార్డులు, కాంగ్రెస్కి 414, ఇక ఇతరులకు 144 స్థానాలు దక్కాయి. 34 జిల్లా పంచాయతీల్లో సగానికి పైగా ఇప్పుడు బీజేపీ ఖాతాలోనే ఉన్నాయి. 260 తాలూకా పంచాయతీల్లో మెజార్టీ సీట్లు బీజేపీ సొంతమైపోయి ఇక గుజరాత్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసేసింది. మొత్తం కూడా ఒక ఏకపక్ష విజయం సంపాదించుకుంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకునే ముందర ఒకసారి సంబరాలు చేసుకుంటున్నారు గుజరాత్లో ఈ ఏకపక్ష విజయానికి గాను బీజేపీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఒకసారి అవి చూద్దాం. सर अपना परिचय दे दीजिए। मेरा नाम विनोद पटेल, उठ पे जाकर जोधपुर रोड ईस्ट। कैसा आप जीत पे क्या कहेंगे सर, किस तरह से जीत रही और क्या कहेंगे? बहुत खुशी है जीत की। 4 कैंडिडेट जीते हैं। कांग्रेस की डिपोजिट जब्त हो गई है और पब्लिक का जो जनारस है जो हमको पिस्तौल ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా కొలీగ్ సిరాజ్ అందిస్తారు. సిరాజ్, కాంగ్రెస్ ఆప్ పార్టీలు కనీసం నామమాత్రపు పోటీ కూడా బీజేపీకి ఇవ్వలేకపోయే గుజరాత్లో మొత్తం కూడా క్లీన్ స్వీప్ చేసి పూర్తి ఆధిక్యం ప్రదర్శిస్తూ ఒక ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది బీజేపీ. ఇసురేను మీరన్నట్లుగా నిజంగా గుజరాత్ లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో లోకల్ బాడీ ఎన్నికల్లో మొత్తం 15 మున్సిపల్ కార్పొరేషన్స్ కి సంబంధించి ఎన్నికలు జరిగాయి. ఆ 15 మున్సిపల్ కార్పొరేషన్స్ లో కూడా ఆల్మోస్ట్ ప్రభుత్వాలకి కన్నా డబుల్ ఇంజన్ సర్కారే అభివృద్ధి చేస్తాయి అనేది మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఓటు వేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే బీజేపీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనేటువంటి అంశం. కానీ కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో అధికారంలో బీజేపీ ఉంది. ఇలాంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అర్బన్ ఓటు బ్యాంకు కూడా కాషాయ పార్టీ వైపే మొగ్గు చూపినటువంటి తాజా ఫలితాలు మాత్రం మనకి క్లియర్ కట్ గా కనబడుతున్నాయి. అయితే ఎక్కడ కూడా మీరన్నట్లుగా కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఆమ్ ఆద్మీ పార్టీలు పత్తా లేకుండా పోయినాయి. కనీసం పోటీ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకసారి రిజల్ట్ చూస్తే 15 మున్సిపల్ కార్పొరేషన్స్ లో మొత్తం 1044 వార్డులు ఉన్నటువంటి పరిస్థితి. ఈ డివిజన్లలో బీజేపీ 856 సీట్లను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 77 సీట్లను, మరి ముఖ్యంగా ఇతరులు 12 సీట్లను కూడా కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి సందర్భంలో గుజరాత్ లో అత్యంత కీలకంగా ఉండేటువంటి కార్పొరేషన్లు అహ్మదాబాద్, అదేవిధంగా సూరత్, ఈ 2 కార్పొరేషన్లు మాత్రం సంచలనం బట్టి విజయమే బీజేపీకి వచ్చింది. సో అహ్మదాబాద్ లో మొత్తం 192 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ 158 స్థానాలు కైవసం చేసుకుంది. సో కాంగ్రెస్ పార్టీ 22 స్థానాల్లో మాత్రమే గెలిచినటువంటి పరిస్థితి. ఇక సూరత్ క్లీనెస్ట్ సిటీగా ఉంది. గుజరాత్ లో డెవలప్మెంట్ లో మరి ముఖ్యంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి నగరం. 120 స్థానాలు ఇక్కడ ఉంటే ఆల్మోస్ట్ 115 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కేవలం 4 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తే కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క స్థానానికి పరిమితమైనటువంటి పరిస్థితి. అంటే ఈసారి ఎలక్షన్స్ లో ఆమ్ ఆద్మీ పార్టీ కొంతవరకు ప్రదర్శించబోతుంది. కొంతవరకు ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు వచ్చేటువంటి అవకాశం కనబడుతున్నాయి. ఈసారి మాత్రం గత ఎన్నికలతో పోలిస్తే బెటర్ గా ఉండబోతుంది అని అందరూ ఊహించారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా క్లియర్ కట్ గా పోటీలోనే తాము లేము అన్నట్లుగా రిజల్ట్ కనబడుతుంది. మరోవైపు ఇతర ప్రధానమైనటువంటి కార్పొరేషన్లు గమనించినప్పుడు రాజ్కోట్, అదేవిధంగా వడోదరా,
భావనగర్ ఇక్కడ కూడా బీజేపీ మెజార్టీ స్థానాలనే కైవసం చేసుకుంది. రాజ్కోట్ లో మొత్తం 72 స్థానాలు ఉన్నాయి రేణు. 72లో బీజేపీ 65, కాంగ్రెస్ 7 స్థానాలు. ఇక వడోదరాలో అత్యంత కీలకంగా 76 వార్డులు ఉంటే బీజేపీ 69, కాంగ్రెస్ 6 స్థానాల్లో మాత్రమే విజయం సాధించాయి. ఇక భావనగర్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం, మరి ముఖ్యంగా అర్బన్ ఓటు బ్యాంకు చాలా ఎక్కువగా ఉండేటువంటి ప్రభావం ఉండేటువంటి ప్రాంతం. మొత్తం 52 వార్డులు ఉంటే ఇక్కడ బీజేపీ 44 స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. అంటే ప్రతి కార్పొరేషన్ లో కూడా డబుల్ డిజిట్ ఉంటే సో బీజేపీ ఆల్మోస్ట్ క్లియర్ కట్ గా తమ యొక్క రిజల్ట్ మెజార్టీ కంటే ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంది. కేవలం సింగిల్ డిజిట్ కి మాత్రమే కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ పరిమితమైనటువంటి ప్రాంతాలు. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే అంటే కాంగ్రెస్ ఆప్ ప్రభావం చూపిస్తాయని నమ్మి ఆ తర్వాత ప్రభావం చూపించినటువంటి ప్రాంతాలు ఉన్నాయా వీటిలో? ఖచ్చితంగా రేణు, మీరన్నట్లుగా చాలా వరకు కూడా అర్బన్ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో బీజేపీ ప్రభావం ఉన్నప్పటికీ కానీ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలతో ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఉంటుందో సో అది ఖచ్చితంగా కాంగ్రెస్ ఆప్ వైపే మల్లుతుంది అని ఈ రెండు పార్టీలు ప్రధానంగా ఆశించాయి. అదే తరహాలో ఎలక్షన్స్ కి వెళ్లడం జరిగింది. ప్రధానంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో పోర్బందర్, మోర్బీ, సురేంద్రనగర్, మెహసానా, వాపి, జామ్నగర్ ఈ కార్పొరేషన్లు అన్నింటిలో కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్ లేదా ఆప్ ఈ ప్రధానమైనటువంటి అంశాలతో ఇవే ముందుకు వెళ్తాయని అందరూ గ్రహిస్తాయి. కానీ బీజేపీ మాత్రం క్లియర్ కట్ గా ప్రజలు మా వైపే ఉన్నారు, రిజల్ట్ మా వైపే ఉంది అనేటువంటి ధోరణిలోనే రిజల్ట్ కనబడుతుంది. ఆల్మోస్ట్ మీరు అన్నట్లుగా 230 వార్డుల్లో 1791 అంటే ఆల్మోస్ట్ సగానికి పైగా సో మొత్తం 75% వరకు వార్డులను కేవలం బీజేపీ మాత్రమే సాధించడం. సో మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇవి మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి రిజల్ట్ కూడా క్లియర్ కట్ గా కనబడుతుంది. అంటే ఒకవైపు మున్సిపాలిటీలో, మరోవైపు మున్సిపల్ కార్పొరేషన్ లో, తాలూకా పంచాయతీలో ఇలా మొత్తం కూడా విజయ పరంపర కేవలం బీజేపీకి మాత్రమే ఉంది. కానీ వీటికి చాలా రీజన్స్ కనబడుతున్నాయి రేణు. ఎందుకంటే ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ కావడం, సో ఆయన చరిష్మా, మరి ముఖ్యంగా డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి ప్రభావం, డబుల్ ఇంజన్ సర్కార్ ప్రభావం ఈ మొత్తం కూడా స్థానికంగా ఉన్నటువంటి అర్బన్ ఓటు బ్యాంక్ మీద ఎక్కువగా పడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. దీనికి తోడుగా గుజరాత్ ప్రభుత్వం భూపేంద్ర పటేల్ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా క్లియర్ కట్ గా రోడ్లు కానివ్వండి, మరి ముఖ్యంగా నీటి సరఫరాలు కానివ్వండి, విద్యుత్ అందించడం, ఆయుష్మాన్ భారత్, మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏదైతే ఉంటాయో సో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్తుంది. కాబట్టి సో ఇదే కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా రాష్ట్రంలో గ్రౌండ్ లెవెల్లో తీసుకువెళ్లడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఎలక్షన్ రిజల్ట్ కూడా అదే విధంగా పడుతుంది. అంటే ఎలక్షన్స్ లో ఈ ప్రభావం పడుతుందా అనేది మాత్రం చాలా క్లియర్ కట్ గా ఇప్పుడు జరిగినటువంటి దాంట్లో కనబడుతుంది. రెండు అమిత్ షా కానివ్వండి, మరి ముఖ్యంగా భూపేంద్ర పటేల్ వీరు ప్రచారం చేసినటువంటి సందర్భాలు, మరి ముఖ్యంగా బూత్ స్థాయి కార్యకర్తలను కూడా వీరు సన్నద్ధం చేయడం, ఎలక్షన్స్ కి సిద్ధం చేయడం, ఒక కేంద్ర మంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. మరి ముఖ్యంగా గుజరాత్ ను సీరియస్ గా తీసుకున్నారు. తమకు పట్టున్నటువంటి ప్రాంతం కాబట్టి, ఆ ప్రాంతం చేజారకూడదు కాబట్టి సో ఎలాగైనా మళ్ళీ గుజరాత్ లో బీజేపీ మాత్రమే ఉండాలి అనేటువంటి ధోరణిలోనే వీళ్ళు ముందుకు వెళ్లడం జరిగింది. రెండోది మీరు అన్నట్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కొంతవరకు వెనుకబడడానికి రీజన్స్ కూడా చాలానే బలంగానే కనబడుతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఓట్ల చీలిక కూడా క్లియర్ కట్ గా లోకల్ బాడీస్ లో కనబడుతుంది. బీజేపీ వైపు ఎక్కువగా ఓట్లు వెళ్లడం, మోదీ ప్రభావం ఉండడం, పథకాల ప్రభావం ఉండడం, ఓబీసీతో పాటుగా హిందూ ఓట్లు ఈ మొత్తం కూడా బీజేపీ వైపే ఉన్నటువంటి పరిస్థితి. అంటే 90% పైగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీనే విజయం సాధించినటువంటి పరిస్థితి. రెండోది విపక్షాలన్నీ కూడా కొంతవరకు క్లియర్ కట్ గా ఎలక్షన్స్ కి పూర్తి సన్నద్ధత లేకపోవడం కూడా ఒక రీజనే రేణు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీతో పాటుగా ఇండిపెండెంట్లు, చిన్న పార్టీలు ఈ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును ఎక్కడికక్కడ చీల్చేయడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ ఆప్ మధ్య సరైనటువంటి ఐక్యత లేకపోవడం, ఈ రెండు కూడా కూటమిగా ఉండలేకపోవడం, ఇది కూడా లోకల్ బాడీస్ లో వీరు ఓడిపోవడానికి ఒక ప్రధానమైనటువంటి రీజన్ గా కనబడుతుంది. దానికి తోడుగా ఇతర పార్టీలు ఏదైతే బీజేపీ కాకుండా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ లోకల్ సమస్యలను లేవనెత్తడంలో, ఆ సమస్యలను చూపడంలో విఫలమయ్యాయనేది మాత్రం క్లియర్ కట్ గా అర్థమవుతుంది. బలమైనటువంటి ప్రచారం చేయలేకపోయారు, లోకల్ బాడీస్ లో ఉన్నటువంటి సమస్యలను ప్రస్తావించలేకపోయారు అనేది మాత్రం ఎలక్షన్ ఫలితాలు చాలా స్పష్టంగా కనబడుతుంది. రెండు, ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి కూడా చాలా రీజన్స్ కనబడుతున్నాయి. ఢిల్లీ మోడల్ అభివృద్ధి చేస్తామనేది మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ పదే చెప్తుంది. ఢిల్లీ మహానగరం కాబట్టి సో గుజరాత్ లో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్స్ లో మహానగరంగా అభివృద్ధి చేస్తామని పదే చెప్పినటువంటి కామెంట్ ను గుజరాత్ ఓటర్లు అంతగా ఆసక్తి చూపించలేకపోయారు. ఆ పార్టీ వైపు పట్టం కట్టాలి లేదా ఆ పార్టీకి ఓటు వేయాలి ఇలాంటి అంశాలను వారు ఎక్కడ కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి లేదు. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే గుజరాత్ లో కొన్ని ఏరియాస్ ఉన్నాయి నేను, ఆ ఏరియాస్ లో ప్రధానంగా సౌరాష్ట్రతో పాటుగా ఆదివాసీ ప్రాంతాలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు. అక్కడ కాంగ్రెస్ పార్టీ కొంత బలమైనటువంటి ప్రాంతాలుగా ఉండేవి. కానీ ఈసారి అక్కడ కూడా ఓట్ల చీలిక, ఇతర పార్టీల ప్రభావమో లేదా ఆ ప్రభావమో లేదా కాంగ్రెస్ లో ఐక్యత లేకపోవడమో ఈ మొత్తం ప్రభావంతో కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రాంతాల్లో కూడా కొంతవరకు
బలహీనపడినటువంటి సందర్భం మాత్రం ఈ రిజల్ట్ లో కనబడుతుంది. ఒకసారి మనం ప్రీవియస్ రిజల్ట్ అంటే 2022 ఆ టైంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పొందినటువంటి సీట్ల కన్నా ఇప్పుడు లోకల్ బాడీస్ లో వచ్చినటువంటి ఏదైతే ఓటింగ్ శాతం ఉందో ఈ అర్బన్ ఓటు బ్యాంకు చాలా తక్కువగానే కనబడుతుంది. అంటే ఒకసారి గమనిస్తే పార్టీలకు అంతగా గుజరాత్ ప్రజలు ఆకట్టుకోలేకపోయారు. లోకల్ బాడీస్ కన్నా రాష్ట్ర ప్రభుత్వానికి లేదా కేంద్ర ప్రభుత్వానికి పట్టం కట్టారు అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇక ఒక్కటి అయితే క్లియర్ కట్ రేను, ఎందుకంటే లోకల్ బాడీస్ లో జరిగినటువంటి ఎన్నికలు ఎప్పుడు కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు అనుకూలంగా మాత్రమే రిజల్ట్ వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రధానంగా గుజరాత్ లో బీజేపీ అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. కాబట్టి ఈ బీజేపీని గెలిపిస్తే మరింత అభివృద్ధి అవుతుంది, ఎక్కువగా నిధులు తెచ్చుకోగలుగుతాం, పథకాలు తెచ్చుకోగలుగుతాం అనేటువంటి ఆలోచన కూడా సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కనబడుతుంది. ఆల్మోస్ట్ 100కి 90% ఓటు బ్యాంకు పైగా 90% సీట్లకు పైగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ గెలవడం సర్వసాధారణమే అయినప్పటికీ కొంతవరకు విపక్షాలు ఆశించినటువంటి స్థాయిలో లేదు అనేది మాత్రం గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల రిజల్ట్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే సిరాజ్, ఈ రిజల్ట్ ని ఒక చారిత్రక విజయంగా చూడొచ్చు. గుజరాత్ లో ఈ విధంగా క్లీన్ స్వీప్ చేయటం, ప్రతి కార్పొరేషన్ లో 50% కన్నా కానీ ఎక్కువ ఓట్ బ్యాంక్ నే బీజేపీ సొంతం చేసుకోవటం. సో ఖచ్చితంగా చారిత్రాత్మక విజయం అనేటువంటి విషయంతో పాటుగా అట్ ద సేమ్ టైం అధికారంలో ఉన్నారు కాబట్టి గెలుస్తారు అనేది చాలా స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చు. రెండవ విషయం, ఇక్కడ కొంతవరకు నెగిటివిటీ ఎక్కడంటే ప్రతిపక్షాల్లో ఐక్యత లేకపోవడం, ప్రతిపక్షాలు బలహీనంగా ఉండడం, తమ బలాన్ని ప్రదర్శించలేకపోవడం, ప్రజలు దుందుడుగా వెళ్ళకలేకపోవడం, లేదా లోకల్ సమస్యలను లేవనెత్తకపోవడం, ఈ మొత్తం రీజన్స్ మొత్తం కూడా ప్రతిపక్షాల్లో కనబడుతున్నాయి. ఇన్ కేస్ అపోజిషన్ పార్టీస్ బలంగా ప్రజల్లోకి వెళ్ళి ఉంటే రిజల్ట్ కొంతవరకు తగ్గేదేమో కానీ బీజేపీయే మళ్ళీ విజయం సాధించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉండేవి. ఎందుకంటే లోకల్ బాడీస్ ఎప్పుడు కూడా డెవలప్మెంట్ కోసం, రాష్ట్ర ప్రభుత్వ నిధుల కోసం వీటి మీద ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. నేను మరి ముఖ్యంగా అర్బన్ ఓటు బ్యాంకు గురించి బీజేపీ గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే గుజరాత్ లో అర్బన్ ఓటు బ్యాంకు మొత్తం కూడా బీజేపీ వైపే ఉండేటువంటి పరిస్థితి. రూరల్ ఓటు బ్యాంక్ అంటే గ్రామీణ ఓటర్లు మాత్రమే కొంతవరకు ప్రతిపక్షాలకు ఒక దఫా అవకాశం ఇవ్వడం, రెండో దఫా ఇవ్వకపోవడం, ఇలాంటి సందర్భాలు మనం చూస్తాం. సరే, అర్బన్ ఓటు బ్యాంక్ ఎఫెక్ట్ చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహించేటువంటి, మరి ముఖ్యంగా ప్రధానమంత్రి స్వరాష్ట్రమైనటువంటి గుజరాత్, మరి ముఖ్యంగా అమిత్ షా నేతృత్వంలో క్షేత్రస్థాయిలో నిర్వహించినటువంటి సమావేశాలు, భూపేంద్ర పటేల్ ప్రధానంగా ప్రత్యక్షాత్మకంగా తీసుకున్నటువంటి ఎన్నికలు కాబట్టి సో ఈ మొత్తం అంశం బీజేపీకి ఒక చారిత్రాత్మక విజయంగానే భావించాలి. రైట్ సిరాజ్, స్టే విత్ us. ఇక గుజరాత్ లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పటి వరకు మనం గుజరాత్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో చూస్తే కార్పొరేట్లో ప్రతి కార్పొరేషన్లో కూడా 50% పైగా ఓట్లు సంపాదించుకొని ఓట్ బ్యాంక్ను సొంతం చేసుకొని ఒక హిస్టారికల్ విజయాన్నే సొంతం చేసుకుంది ఇక్కడ బీజేపీ. ఇక ఆప్ అదేవిధంగా కాంగ్రెస్ ఏ మాత్రం కూడా ప్రభావం చూపించలేకపోయాయి. ఎక్కడైతే కొన్ని స్థానాల్లో ఆప్ కాంగ్రెస్ బలంగా ఉందని నమ్మారో ఆ ప్రాంతాల్లో కూడా ఇవైతే ప్రభావం చూపించలేకపోయాయి. ఇక ఇది బీజేపీ కార్యకర్తలు కానీ బీజేపీలో కానీ ఒక నూతన ఉత్సాహాన్ని నింపిందని చూడాలి. ఇక మరింత ఉత్సాహంతో కూడా ఆ పార్టీ ముందుకు వెళ్ళనున్నట్లుగా చూడొచ్చు.